ఉంటే నాదే అవుతుంది, సరేనా? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు, 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 వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వినండి, నువ్వు వెళ్ళు. నా మాట వినండి. చాలు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మేము చెప్పేది వినండి. నేనేం వినదలుచుకోలేదు, నేను ఇంకేం విన్ను అంతే. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఆ రాక్షసుడు ఇక్కడే ఉన్నాడు, అందరిలో కలిసి తిరుగుతున్నాడు. నేను ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? కాళిక నన్ను బయటికి పిలిచిందని నేను ఒకసారి రిషికి చెప్పాను. రిషి, నేను నీతో ఒక విషయం చెప్పాలి. తను ప్లీజ్, నేను మాట్లాడడానికి ఏమీ లేదు. రిషి చూడు, నేను నీతో గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు, నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. నిజానికి ఇంట్లో జరిగిందంతా బ్రహ్మరాక్షసుడి కోసం. నాకు తెలుసు, ఇదంతా బ్రహ్మరాక్షసుడి కోసం, కేవలం బ్రహ్మరాక్షసుడి కోసమే. ఏంటి? ఏం తెలుసు నీకు? ఇదే, పెళ్ళెందుకు చేసుకున్నాం? బ్రహ్మరాక్షసుడి కోసం. దీన్ని ముందుకు ఎందుకు నడిపిస్తున్నాం? అది బ్రహ్మరాక్షసుడి కోసమే. ఇదంతా నేను నీకెందుకు చెప్తున్నానో అర్థం కావట్లేదు. బ్రహ్మరాక్షసుడు తిరిగి వచ్చాడని నేను నీకు ముందే చెప్పాను కదా, కానీ నువ్వు నా మాట నమ్మలేదు. పైగా నన్నే ఎగతాళి చేసావు. ఇప్పుడు నమ్ముతున్నావు. అవునవును, ఇప్పుడు ఎందుకు నమ్మవు? ఎందుకంటే తను నీ మీద దాడి చేశాడు కనుక నువ్వు నమ్మక తప్పదు. మరి నేను ఇక్కడ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నువ్వు నాకు హెల్ప్ చేయాల్సింది పోయి ఎదురు తిరిగి నా అవసరం కావాల్సి వచ్చిందా? నువ్వే మహాత్మురాలు కదా, నాకు కనీసం నుదుటిన సింధూరం పెట్టడానికి కూడా రాదు కదా. నేను బ్రహ్మరాక్షసుని పట్టుకోగలను, ఇంకేం చెప్పకో. బ్రహ్మరాక్షసుడిని నేనెందుకు పట్టుకోవాలి? నేను వాడిని పట్టుకోను, వెళ్ళు. చాలు, ఎక్కువైంది. తను నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం నోరు మూసుకొని ఉండు. ఎక్కువ ఎమోషనల్గా రిలేషన్ పెంచుకోకు, తర్వాత ఎక్కువగా నువ్వే బాధపడాలి. నా మాట ఎవరు నమ్మడం లేదు, ఎవరు నాకు తోడుగా లేరు. ఈయన కూడా అలా. రాఖీ చనిపోయిన తర్వాత ఆయన కూడా నన్ను ఈ విధంగా అంటుంటే నమ్మలేకపోతున్నాను. పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ, చాలా ఒంటరిదాన్ని, పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను తనుజ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.